హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన అప్టెక్ జాబ్స్ వారు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇదేంటయ్యా అంటే 78వ స్వతంత్ర దినోత్సవం రోజున 78 రూపాయలకే మీకు టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటగా ఏపీ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం 50 టెస్టులను మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ టెస్టులన్నీ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి టెట్ డిఎస్సిలకు సంబంధించినటువంటి ప్రశ్నలను సబ్జెక్టుల వారీగా సెగ్రిగేట్ చేసి వాటిని టెస్టు రూపంలో మీకు అందిస్తూ ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం యూట్యూబుల్లోనూ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడం జరిగింది. అయితే మరొకసారి దీనిని వీడియో రూపంలో చేద్దామనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈ టెస్టుల్లో మీకు ప్రధానంగా సైకాలజీ నుంచి 11 టెస్టులు, ట్రై మెథడ్స్ నుంచి 8 టెస్టులు, ఇంగ్లీష్ నుంచి 15 టెస్టులు, మ్యాథమెటిక్స్ నుంచి 10 టెస్టులు, అదేవిధంగా తెలుగు నుంచి 6 టెస్టులు, అంటే అప్ టు ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ ముందు వరకు ఈ టెస్టులను 50 టెస్టులు మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. వీటిని ప్రతి ఆల్టర్నేట్ డేస్కి మీకు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు 2 టెస్టులు మీకు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆగస్టు 15వ తారీఖున మొదటి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మాత్రమే మీకు ఈ యొక్క టెస్ట్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలను 78 రూపాయలకే అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ తరువాత తీసుకున్న వారికి 499 రూపాయలు ఉంటుంది ఇదే కోర్సు. కానీ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం 78 రూపాయలకే ఈ మొత్తం కోర్సుని ఇవ్వటం జరుగుతుంది. దీన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆకాంక్షిస్తూ ఇప్పుడు టెస్టులు ఏ విధంగా ఉంటాయో చూడండి ఒకసారి. ఇక్కడ 15వ తారీఖు అంటే ఆగస్టు 15వ తారీఖు మొదటి టెస్ట్, ఆగస్టు 15వ తారీఖు మొదటి టెస్ట్ను మీకు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మొదటి టెస్ట్లో భాగంగా సైకాలజీలో చూడండి, మొదటిగా పెరుగుదల, వికాసం, పరిపక్వత, వికాస నియమాలు, సూత్రాలు, వికాసాలపై ప్రభావం చూపే కారకాలు, వికాస కృత్యాలు మరియు ఆటంకాలు, శిశు అధ్యయన పద్ధతులు మొదలైన వాటిపై టెస్ట్ మీకు 25 మార్కుల రూపంలో ఉంటుంది. అదే రోజు ఇంగ్లీష్ టెస్ట్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్ మీద 25 మార్కులకు మరొక టెస్ట్ ఉంటుంది. ఇది ఆగస్టు 15న జరిగే టెస్ట్ వివరాలు. ఇక ఆగస్టు 17 అంటే ఆల్టర్నేట్ అనుకున్నాం కదా, ఆగస్టు 17న జరిగేటువంటి టెస్ట్ వివరాలు మనం చూస్తే సైకాలజీలో భాగంగా శిశు వికాస దశలో వివిధ అంశాలు, అదేవిధంగా వివిధ దశలలో జరిగే శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం మొదలైనటువంటి వాటిపై మనకి సైకాలజీలో టెస్ట్ 2 నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్కి వచ్చేసరికి పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి మరొక టెస్ట్ను కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అదే రోజు టెస్ట్ 2లో భాగంగా. ఇక టెస్ట్ 3లో భాగంగా సైకాలజీలో మనకి వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత మీద మీకు ఒక 25 ప్రశ్నలు ఉంటాయి. ఇది టెస్ట్ 3లో భాగంగా సైకాలజీ. ఇక ఇంగ్లీష్లో తీసుకుంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ రూపంలో మీకు ఒక 25 ప్రశ్నలు అది ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, టెస్ట్ నిర్వహించడమే కాదు ఈ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అది మన యాప్ యొక్క ప్రత్యేకత, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక టెస్ట్ 4లో భాగంగా సైకాలజీలో టెస్ట్ 4 అందులో అభిరుచులు, అలవాట్లు, ఆలోచన, వైఖరులు, వివేచన, స్వబుద్ధి, ప్రత్యక్షం, భావన, భావోద్భవం మొదలైనటువంటి అంశాల మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సైకాలజీ 4th టెస్ట్. ఇక ఇంగ్లీష్ 4th టెస్ట్లో భాగంగా డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద మీకు 4వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 5వ టెస్ట్ తీసుకుంటే కనుక సైకాలజీలో భాగంగా 5వ టెస్ట్లో మనకి అభ్యసనం యొక్క భావన, స్వభావం, లక్షణాలు, అభ్యసనం రకాలు, అదేవిధంగా అభ్యసనాన్ని నిర్ణయించే అంశాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, అభ్యసన వక్రరేఖలు, అభ్యసన బదలాయింపు, ప్రేరణ, స్మృతి, విస్మృతి మొదలైన టాపిక్ల మీద టెస్ట్ 5 నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్లో భాగంగా టెస్ట్ 5లో ఆర్టికల్స్ మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 6వ టెస్ట్ తీసుకుంటే కనుక మనకి సైకాలజీలో 6వ టెస్ట్ వచ్చేసి మానవీయ అభ్యసన సిద్ధాంతాలు ఈ రెండింటి మీద మీకు 25 మార్కులతో టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సైకాలజీలో 6వ టెస్ట్లో భాగంగా. ఇక ఇంగ్లీష్లో తీసుకుంటే కనుక ప్రిపోజిషన్స్ మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది టెస్ట్ 6లో భాగంగా. ఇక టెస్ట్ 7 తీసుకుంటే కనుక సైకాలజీలో టెస్ట్ 7 వచ్చేసి మూర్తిమత్వాన్ని అంచనా వేయటం, మూర్తిమత్వ సిద్ధాంతాలు, ఇది టెస్ట్ 7 రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనకి 7వ టెస్ట్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక టెస్ట్ 8లో భాగంగా సైకాలజీ టెస్ట్ 8లో భాగంగా సంఘర్షణ,
రక్షక తంత్రాలు, మానసిక ఆరోగ్యం, తరగతి గది అన్వయం, అదేవిధంగా సర్దుబాటు, తరగతి గది నిర్వహణ, అదేవిధంగా ఒత్తిడి నిర్వహణ, వ్యాకులత మొదలైనటువంటి అంశాల మీద మీకు టెస్ట్ 8 నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్లో తీసుకుంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8వ టెస్ట్లో భాగంగా ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద. ఇక టెస్ట్ 9 తీసుకుంటే సైకాలజీలో టెస్ట్ 9 వచ్చేసి మనకి బోధన మరియు అభ్యసనం, అభ్యాసకునితో సంబంధం, బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన, ప్రణాళికాబద్ధమైనటువంటి బోధన, ప్రణాళికలోని మూలకాలు, అదేవిధంగా బోధన దశలు, బోధన యొక్క రంగాలు, సామాజిక ఆర్థిక రాజకీయ సన్నివేశాలలో అభ్యాసకుడు, అదేవిధంగా పఠన అలవాట్లు, అభ్యసించే నైపుణ్యాల అభ్యసన నిర్వహణ నమూనాలు మొదలైన వాటిపైన మనకి 9వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సైకాలజీలో. ఇక ఇంగ్లీష్లో తీసుకుంటే సినానిమ్స్ మీద, వొకాబులరీలో భాగంగా సినానిమ్స్ మీద మీకు 9వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 10వ టెస్ట్ తీసుకుంటే కనుక సైకాలజీలో 10వ టెస్ట్ వచ్చేసి అభ్యసన వనరులు, సౌకర్యకర్తగా ఉపాధ్యాయుని పాత్ర, తరగతి గది నిర్వహణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం, అదేవిధంగా సమ్మిళిత విద్య మీద మీకు 10వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సైకాలజీలో. ఇక ఇంగ్లీష్లో భాగంగా ఇదే వొకాబులరీలో యాంటోనిమ్స్ మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 11వ టెస్ట్ సైకాలజీ చివరి టెస్ట్ 11వ టెస్ట్ ఇది వచ్చేసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, అదేవిధంగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009, అదేవిధంగా బాలల హక్కులు, వీటి మీద 11వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 11వ టెస్ట్ సైకాలజీ సంబంధించి కూడా 25 మార్కులు ఉంటాయి. ఇకపోతే ఇంగ్లీష్లో తీసుకుంటే కనుక 11వ లెసన్ వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీద మీకు ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా బైలింగ్వల్లో జరిగేటటువంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడే విధంగా బైలింగ్వల్ మోడ్లో ఈ టెస్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వినియోగించుకోండి. ఇక మెథడాలజీ ట్రైమెథడ్స్లో భాగంగా మనకి ఇక్కడ తీసుకుంటే కనుక 12వ టెస్ట్ ట్రైమెథడ్లో మొదటి టెస్టు మన భాగంలో 12వ టెస్ట్ ఏంటయ్యా అంటే మనకి గణిత విజ్ఞాన మరియు సాంఘిక శాస్త్రాల స్వభావాలు, నిర్వచనాల మీద మొదటి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ట్రైమెథడ్లో భాగంగా. ఇక ఇంగ్లీష్లో 12వ టెస్ట్ తీసుకుంటే స్పెల్లింగ్స్ మీద 12వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 13వ టెస్ట్ తీసుకుంటే ట్రైమెథడ్స్లో 2వ టెస్టు మనకు టోటల్గా 13వ టెస్ట్. ఇందులో భాగంగా ట్రైమెథడ్స్లో 2వ టెస్ట్ తీసుకుంటే బోధనా పద్ధతులు, ఉపగమాలు. సో ఈ విధంగా బోధనా పద్ధతులు, ఉపగమాల మీద మీకు 2వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్లో 13వ టాపిక్ తీసుకుంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ రూపంలో మీకు ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 14వ టెస్ట్లో భాగంగా అంటే ట్రైమెథడ్స్ 3rd టెస్ట్ ఇది బోధనోపకరణాలు మరియు వనరులు అనే టాపిక్ మీద నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో 14వ టెస్టు ఫ్రేజల్ వెర్బ్. ఇక 15వ టెస్టు టోటల్గా 15వ టెస్టు ట్రైమెథడ్స్లో మనకి 4వ టెస్టు. ఈ ట్రైమెథడ్ 4వ టెస్ట్లో మనకి విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 15వ టెస్ట్ ఇంగ్లీష్లో తీసుకుంటే కనుక సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ రూపంలో మీకు ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఇంగ్లీష్లో 15 టెస్టులు పూర్తవుతాయి. ఇక మనకి ట్రైమెథడ్స్ని తీసుకుంటే 16వ టెస్ట్ తీసుకుంటాం అనుకోండి, ట్రైమెథడ్స్లో 5వ టెస్టు. ఈ 5వ టెస్ట్లో భాగంగా ప్రయోగశాలలో ప్రణాళిక రచన మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఇంగ్లీష్ స్థానంలో ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి నంబర్స్ అనేటువంటి టాపిక్ మీద మొదటి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 17వ టెస్ట్, ఇక దీంట్లో భాగంగా ట్రైమెథడ్స్లో 6వ టెస్ట్ అనుకోవచ్చు మనం. ఇక్కడ బోధన లక్ష్యాలు, ఉద్దేశాలు, స్పష్టీకరణలు మరియు విలువలు అనేటువంటి టాపిక్ మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో టెస్ట్ 2 వచ్చేసి మనకి నెంబర్స్ పార్ట్ 2 అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రైమెథడ్స్లో 7వ టాపిక్ అంటే టోటల్గా 18వ టెస్ట్లో భాగంగా సిసిఈ మూల్యాంకనం అంటే విద్యా ప్రమాణాలు, మదింపు అనే టాపిక్ మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో తీసుకుంటే కనుక మనకి అర్థమెటిక్ మీద టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక టెస్ట్ 19 తీసుకుంటే ట్రైమెథడ్లో చివరి టెస్టు అది 8వ టెస్టు. అది ఉపాధ్యాయుడు, క్లబ్బులు, ఫెయిర్స్, క్షేత్ర పర్యటనలు, మ్యూజియం మీద మీకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ టెస్ట్ 4లో జామెట్రీ 1 అనేటువంటి టాపిక్ మీద జామెట్రీ మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సైకాలజీ తర్వాత ట్రైమెథడ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక ట్రైమెథడ్స్ ప్లేస్లో మనకి తెలుగు మీద టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అది టెస్ట్ 20 రూపంలో. మరి తెలుగులో తీసుకుంటే కనుక టెస్ట్ 1లో భాగంగా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, జాతీయాలు, సామెతలు, అదేవిధంగా వివరణ, గుర్తించడం, పొడుపు కథలు వీటన్నిటికి సంబంధించి ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ 5వ టెస్ట్ వచ్చేసి జామెట్రీ 2 మీద నిర్వహించడం జరుగుతుంది. ఇక తెలుగులో 2వ టెస్టు ఇది టోటల్గా 21వ టెస్టు. అందులో భాగంగా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాల మీద టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ 6వ టెస్ట్ వచ్చేసి డేటా హ్యాండ్లింగ్ 1 టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
ఇక 22వ టెస్ట్లో భాగంగా తెలుగు 3వ టెస్ట్ అంటాం. దాంట్లో విభక్తి ప్రత్యయాలు ఔపవిభక్తి వాళ్ళ మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్స్ 7వ టెస్ట్ తీసుకుంటే కనుక ఆల్జీబ్రా 1కి మనం ఆల్జీబ్రా మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 23వ టెస్ట్, టోటల్గా 23వ టెస్ట్. అదే తెలుగులో తీసుకుంటే 4వ టెస్ట్. ఈ తెలుగు 4వ టెస్ట్లో భాగంగా పారిభాషిక పదాలు, అదేవిధంగా ఈ పారిభాషిక పదాల్లో ధృత ప్రకృతికాలు, కళలు, అమ్రేడితం, సంధి, వచనాలు, కాలాలు, లింగాలు, సమాసం, ఆగమం, ఆదేశం, బహుళం ఇలాంటి టాపిక్ల మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది తెలుగులో. ఇక మ్యాథమెటిక్స్ 8వ టెస్ట్ తీసుకుంటే ఆల్జీబ్రా 2 అంటే ఆల్జీబ్రా 1 మనకి 7వ టెస్ట్ రూపంలో, 8వ టెస్ట్ రూపంలో ఆల్జీబ్రా 2వ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక 24వ టెస్ట్ తీసుకుంటే ఇది మనకి తెలుగులో 5వ టెస్ట్ అనుకుంటాం. ఇందులో భాగంగా సందులు, తెలుగు సందులని, అదేవిధంగా సంస్కృత సందులని, సమాసాలని చెప్పి ఈ సందులు సమాసాల మీద మన సిలబస్ ఆధారంగా టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్స్లో 9వ టెస్ట్ రూపంలో మెన్సురేషన్ 1 అనే దాని మీద నిర్వహించడం జరుగుతుంది. ఇక చివరిగా మీకు తెలుగులో 6వ టెస్ట్ అలంకారాలు, వాక్యాల మీద ఒక టెస్ట్ నిర్వహించడం జరిగితే మ్యాథమెటిక్స్ మీద మనకి 10వ టెస్టు మెన్సురేషన్ 2 అని చెప్పి రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆగస్టు 15వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అంటే ఏపీ టెట్ డిఎస్సిలో రేపు టెట్ ఎగ్జామ్ అనంగా ఈ రోజు వరకు మనకి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి టెస్టుకు సంబంధించి డేట్ ఇచ్చాము, టెస్ట్ నెంబర్ ఇచ్చాము, సిలబస్ ఇచ్చాము. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మన యాప్లో దీనికి టెస్ట్ నిర్వహించడంతో పాటు వెంటనే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మొత్తం చూసుకోండి. మీకు టెట్లో సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం మార్కులు అందించడానికి మేము ఏం చేసామయ్యా అంటే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్ నిర్వహించినటువంటి టెట్లు కానీ డిఎస్లు కానీ ఆ పేపర్లో ఏ సబ్జెక్టులు అయితే మనకు ఉన్నాయో ఆ సబ్జెక్టులో పేపర్ బిట్స్ అన్నింటిని కూడా తీసుకొని బైలింగ్వల్ మోడ్లో అటు ఇంగ్లీష్లోను ఇటు తెలుగులోను ఇట్లా బైలింగ్వల్ మోడ్లో అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్. కాబట్టి ఇది బైలింగ్వల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ఇది అందుబాటులో ఉండే విధంగా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని మనం అందించడం జరుగుతుంది. ఒక్కసారి మన యాడ్ మీరు ఇక్కడ చూస్తే ఈ విధంగా చూడండి. ఏపీ టెట్ డిఎస్సి అని చెప్పి 78వ స్వతంత్ర దినోత్సవం రోజున 78 రూపాయలకి అంటే ఒక ఆగస్టు 15 మాత్రమే మీకు ఈ 78 రూపాయల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఆగస్టు 15 మీరు పర్చేజ్ చేయండి కేవలం 78 రూపాయలకే. ఇందులో బైలింగ్వల్ మోడ్ ఉంటాయి. అటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇటు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఈ టెస్ట్ సిరీస్ని రాయొచ్చు. ఎందుకంటే ఇటు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, సైకాలజీ కావచ్చు, ట్రై మెథడ్స్ కావచ్చు, లేదా మనకి ఇకపోతే మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అటు ఇంగ్లీషు ఇటు తెలుగు రెండిట్లో ఉంటాయి. కాబట్టి ఇటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అటు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ టెట్లో ఎక్కువ మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. థ్యాంక్ యూ.